పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు స్టెల్లా ఎల్ పనహమా అనే పేరున్న షిప్లో తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోర్టు అధికారులు సీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ బియ్యాన్ని పశ్చిమ ఆసియాకు తరలిస్తున్నట్లుగా గుర్తించడంతో ఇన్ని రోజులుగా జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరోవైపు పోర్టు అధికారుల కనుసన్నల్లోనే వందల కోట్ల విలువైన బియ్యాన్ని సముద్రం దాటించినట్లుగా ఆరోపణలైతే వెల్లువెత్తాయి. ఇక ఈ షిప్ను సీజ్ చేస్తారా, విడుదల చేస్తారా అనే ప్రశ్నలకు త్వరలోనే ముగింపు రానుంది. స్టెల్లా ఎల్ పనామా షిప్ సీజ్ చేయటం కుదరదనే అభిప్రాయం కేంద్రం నుంచి వ్యక్తం కావడంతో పాటుగా న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల నుంచి బియ్యం లోడింగ్ కు వచ్చిన స్టెల్లా షిప్ కాకినాడ పోర్టులోనే నెల రోజులుగా నిలిచి ఉంది. దీనిపైన బియ్యం ఎగుమతిదారులు తాజాగా అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించారు. 28 మంది కలిసి నౌకను అద్దెకు తీసుకోగా ఎగుమతిదారుల్లో 15 మందికి సంబంధించి బియ్యం లోడింగ్ పూర్తయింది. అయితే ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో మిగతా బియ్యం లోడింగ్ నిలిచిపోయింది. కలెక్టర్ షణ్మోహన్ తనిఖీలతో పీడీఎస్ 1320 మెట్రిక్ టన్నుల బియ్యం బయటపడింది. ఎట్టకేలకు స్టెల్లాకు సంబంధించి కదలికలైతే ప్రారంభమయ్యాయి. ఏదైతే గత నెల 27వ తేదీన స్టెల్లాకు సంబంధించి రైస్ ఏదైతే ఎగుమతి అవుతుందో ఆ షిప్లో పీడిఎస్ రైస్ ఉందనే సమాచారంతో కలెక్టర్ కూడా రంగంలోకి దిగారు. దాదాపు 640 మెట్రిక్ టన్నుల రైస్ని గుర్తించారు. అనంతరం మళ్ళీ డిప్యూటీ సీఎం వచ్చారు. దాని తర్వాత 5 బృందాలుగా ఏర్పడి మొత్తం షిప్ అంతా కూడా 5 కంపార్ట్మెంట్లను తనిఖీ చేశారు. అయితే ఇటీవల కాలంలో నమూనాలు ఏదైతే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా 680 మెట్రిక్ టన్నుల రైస్ని అయితే గుర్తించడం జరిగిందని చెప్పారు. ఓవరాల్ గా 1320 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ అయితే గుర్తించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ సముద్రంలో అయితే స్టెల్లా షిప్ దాదాపుగా 20 రోజులు దాటినప్పటికీ కూడా ఇంకా దాని కదలిక కూడా ఏమీ కూడా లేకపోవడంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని అయితే దించే ఏర్పాట్లకు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు పూర్తి చేయాలనే దీనిపై ఈ రోజు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ఏదైతే 5 విభాగాల అధికారులు ఉన్నారో వీళ్ళంతా కూడా రంగంలోకి దిగారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే 1320 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ని దించే ప్రక్రియ అయితే మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించి 2 బ్యాడ్జ్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే 9 మైళ్ళ రాయిలో ఉన్న ఈ సముద్రాన్ని దగ్గరికి ఈ బ్యాడ్జ్లు 2 అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మొత్తము ఈ 1320 మెట్రిక్ టన్నుల రైస్ని దించే ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టారనే చెప్పాలి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరోపక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మరోపక్క ఆరెంజ్ అలర్ట్ కూడా కాకినాడ పోర్టుకు అయితే జారీ చేశారు. అంటే మరోపక్క ఈదురుగాలు అంటే వర్షము తక్కువ ఉన్నప్పటికీ పెద్దగా వర్షం సూచన లేకపోయేసరికి ఈదురుగాలు ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి మరి వాతావరణం అనుకూలించాలి. మరోపక్కన బీఆర్కే న్యూస్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం కూడా ఇదే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అయితే ఈ రైస్ని అయితే దించే ప్రక్రియ అయితే మొదలు పెడతామని చెప్పారు. అయితే వాతావరణము వెదర్ అనుకూలించకపోవడంతో ఒకవేళ ఈ రోజు కొంచెం టైం పెట్టినా రేపు మాత్రం పూర్తి స్థాయిలో ఈ రైస్ని అంతా కూడా దించే ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఈ రైస్ ఎప్పుడైతే దించిన తర్వాత ఇంకా ఈ స్టెల్లా షిప్కు సంబంధించి దాదాపు 52,000 మెట్రిక్ టన్నులు దీని కెపాసిటీ అయితే 32,000 టన్నులు మాత్రమే దాంట్లో ఉంది. దాంట్లో 1320 మెట్రిక్ టన్నుల ఈ పీడిఎస్ రైస్ తీసేస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంతైతే నార్మల్ రైస్ని అందులో ఎక్కించాలో ఆ ప్రక్రియ పూర్తి అవ్వాలంటే ఇంకా దాదాపుగా 10 నుంచి 15 రోజుల పాటు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టి స్టెల్లా షిప్ అయితే దక్షిణాఫ్రికాకు కదిలే మూమెంట్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఎంతమందికి సిబ్బంది కావాలనే దానిపై కూడా ఒక అవగాహన కూడా తెచ్చుకున్నారు. దీంతో పాటు జేసీ కూడా రంగంలోకి దిగారు. అంటే ఇప్పుడు వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలిస్తే మాత్రం దాదాపు 16 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో మాత్రం జరగకపోతే రేపు ఖచ్చితంగా మాత్రం ఈ రైస్ అంతా కూడా తీస్తామని చెప్తున్నారు. అలాగే అదే రోజు ఏదైతే డిప్యూటీ సీఎం గత నెల 29న పోర్టులో యాంకరేజ్ పోర్టుకు వచ్చారు. అక్కడంతా కూడా స్టెల్లా షిప్ను పరిశీలించిన తర్వాత అదే సాయంత్రము మళ్ళీ ఇక్కడ ఆర్డీఓతో పాటు సంబంధిత అధికారులంతా కూడా మళ్ళీ అక్కడ ఉన్న బ్యాడ్జ్ని కూడా తనిఖీ చేశారు. అందులో 1064 టన్నుల పీడిఎస్ రైస్ని కూడా గుర్తించారు. దాన్ని కూడా ఈ రోజు మొత్తం ఈ రైస్తో పాటు ఆ 1320 మొత్తం టోటల్గా ఈ రైస్ అంతా కూడా దించిన తర్వాత ఇక్కడ సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి మెరైన్ పోలీస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిన సంబంధిత అధికారులు కూడా దీన్ని తీయడానికి అయితే సిద్ధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ గోదామ్స్కి పంపించి దాన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. For the update.